హాయ్ అండి, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు లంచ్లోకి లంచ్ బాక్సుల్లోకి మనకి పుదీనా రైస్ పుదీనా పులావ్ అండి. చాలా తక్కువ మసాలాతోటి అప్పటికప్పుడు వేరే కర్రీ ఏం లేకుండా ఓన్లీ రైతాతోటి మనము చాలా ఈజీగా చేసేసేయచ్చండి. దీన్ని మనం నార్మల్ రైస్ తోటైనా సరే, బాస్మతి రైస్తోనైనా సరే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు రైస్ వండుకోండి. రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసేసి 1 కప్పు రైస్ అనమాట. ఈ కప్పుతోటి 1 కప్పు రైస్ వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. నేను విడిగా వండానమాట, ఎసురు పెట్టేసి. మీరు 2 విజిల్స్ రానించుకోండి. ఇప్పుడు నేను ఒక మట్టి పాత్రలో చేస్తున్నానండి. ఇలా ఒక పాట్ తీసుకొని మీరు ప్యాన్ అయినా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, హోల్ గరం మసాలా వేసుకొని, ఒక బిర్యానీ ఆకు వేసుకొని, ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని, అలాగే 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని, అదేవిధంగా క్యారెట్ అనమాట. క్యారెట్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని, మీరు ఈ ప్లేస్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పుదీనా వేసుకోండి. అదేవిధంగా నేను ఇక్కడ గ్రీన్ పీస్ వాడాను. నేను ఇక్కడ గ్రీన్ పీస్కి బదులు నార్మల్ ఇవి ఉన్నాయన్నమాట, ఎల్లో పీస్. సో అందుకే అవి వాడాను అనమాట. అవి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 స్టిక్ 1 ఇంచ్, ఒక యాలుక, ఒక 3 లవంగాలు, అల్లం వెల్లుల్లి, అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 1/2 కప్పు, పచ్చిమిర్చి ఒక 4, టమాటాలు ఒక మీడియం సైజు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా అండి ఒక 1/2 కప్పు కొత్తిమీర, ఒక 1/2 కప్పు, అదేవిధంగా బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా అండి ఒక 2 కప్పులు యాడ్ చేసుకొని, దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, అవన్నీ ఆల్మోస్ట్ ముక్కలు ఉడికినాయండి. మనం వేసుకున్న బఠానీ కానీ ఈ కూరగాయ ముక్కలు. ఇప్పుడు మనము మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా సిమ్లోనే పెట్టి చేసుకోండి. నేను మట్టి పాత్ర వాడుతున్నాను కదా, అందుకని సిమ్లోనే పెట్టాను. మీరు మీడియం టు సిమ్ పెట్టుకోండి. ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని బాగా ఇలా ఆయిల్ పైకి తేలే విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని, మీకు ఈ రెసిపీలో ఇంతవరకు సాల్ట్ వాడలేదు కదా, అన్నానికి అన్నిటికీ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను. కొంచెం పసుపు, అదేవిధంగా ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్. ఇలా ఈ విధంగా 1 by 1 యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి జస్ట్. ఎందుకంటే ఈ మసాలా అంతా అన్నిటికీ పట్టాలి కదా ఆ గ్రేవీకి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ అండి 4 కప్పులు వాడుతున్నాను. 4 నుంచి 5 కప్పులు మీరు యాడ్ చేసుకోవచ్చు, మీరు ఉడికించిన దాన్ని బట్టి అనమాట. ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం ఎక్కువ అవుతాయి అనమాట. నేను నార్మల్ రైస్తో యూజ్ చేశాక అందుకని 4 కప్పులే అయిందనమాట రైస్. ఇప్పుడు మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ పెట్టేసుకొని మొత్తం ఈ మసాలా అంతా దానికి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ పుదీనా రైస్ పుదీనా పులావు రైతాతోటి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్